మొత్తం రాష్ట్రంలో ఒక్క పద్మశాలికి ఇస్తే ఎక్కడ ఇచ్చారు? చార్మినార్ కాడ ఇచ్చారు, పత్తర్గట్టి అదేదో కాన్స్టిట్యున్సీలో, యాకత్పుర కాన్స్టిట్యున్సీలో. ఆడ బ్రహ్మదేవుడు కూడా గెలవాడు ఆడ ఎంఐఎం మీద. ఆడ తీసుకుపోయి పద్మశాలిలకు ఇచ్చిండ్రు, ఆయన ఓడగొట్టేసి. అంటే ప్రాబ్లం ఏంది అని అంటే ఎక్కడైతే ఓడగొట్టాలో అక్కడ ఇచ్చినట్టు చేస్తారు అన్నట్టు, కానీ లాభం రాకుండా చేస్తారు. సో ఇవాళ నిజంగా కూడా పోనీ మీరు 42% ఏ ఊర్లలో ఇస్తారో అన్ని పార్టీలు చెప్పండి, అన్ని పార్టీలు మేము అదే ఊర్లో బీసీలకు ఇస్తామని చెప్పండి. సాధ్యమవుతుందా? కాదు కదా. కానప్పుడు ఎందుకు మోసం చేయాలి? ఇందులో అందరికన్నా పెద్ద ద్రోహి బీజేపీ పార్టీ, వాళ్ళని కూడా మేము నిలదీస్తాం. రెండవ ద్రోహి కాంగ్రెస్ పార్టీ, వాళ్ళని కూడా ఖచ్చితంగా మేము నిలదీస్తాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఫీ రియంబర్స్మెంట్ గురించి చాలా కొట్లాడినాం బ్రదర్, మీరు కూడా చూసారు. కౌన్సిల్లో కూడా బలంగా వాదనలు వినిపిస్తే ఆనాడు ముఖ్యమంత్రి గారు దిగొచ్చి మేము పాతది కొత్తది అన్ని కలిపి ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్స్ క్లారిటీగా ఇస్తామని చెప్పిన తర్వాత ఇవ్వకపోతే కాలేజీ యాజమాన్యాలు మళ్ళీ వాళ్ళు ధర్నా చేస్తామన్నారు. అంటే మొన్న 300-600 కోట్లు ఇచ్చినట్టున్నారు. కానీ ఆ పాలసీ వల్ల నేను నిజంగా బాధతో చెప్తున్నాను, ఇలా పాలిటిక్స్ ఏం లేదు. హెవీగా లాస్ అయ్యేది ఆడపిల్ల. ఫీ రియంబర్స్మెంట్ ఫెయిల్ అయితే హెవీగా లాస్ అయ్యేది ఆడపిల్ల. పాపం డిగ్రీ దాకా చదువుకుందాం అనుకుంటే ఫస్ట్ ఇయర్నో సెకండ్ ఇయర్నో ఫీజు కట్టకపోతే ఆడపిల్లలకి ఎవరు ఫీజులు కట్టరు, మగపిల్లలకి అయితే ఇల్లమ్మన్న ఫీజులు కడతారు. కానీ ఈ పాపం ఈ ఉసురు మాత్రం ముఖ్యమంత్రి గారికి తగలకుండా పోదు. థ్యాంక్ యూ. అంటే నన్ను కుటుంబం నుండి దూరం చేసినామని చెప్పి, దూరం చేయాలని చెప్పి చేసినటువంటి కుట్రలో భాగంగానే నన్ను బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరిగింది. అయితే మీకు నేను ముందే చెప్పిన ఇంట్రడక్షన్లో కూడా మా కుటుంబంలో ఏమైపోయిందంటే ఉద్యమము, రాజకీయము, ప్రజల పట్ల ఉండే ప్రేమ, కమిట్మెంటు అన్నీ కలిసిపోయి ఉన్నాయి. సో రాజకీయం వేరు, కుటుంబం వేరు, పార్టీ వేరు, ఉద్యమం వేరు అని చూసే పరిస్థితి లేదు. ఇవాళ నా తల్లిదండ్రుల నుండి నన్ను దూరం చేసినా కూడా నేను నా మరో కుటుంబం అనుకునే తెలంగాణ కుటుంబం కోసమే పనిచేస్తాను. ఒక ఆడబిడ్డగా నాకు డెఫినెట్గా బాధ ఉంటుంది కదా బ్రదర్. నేను జైల్లో ఉన్నప్పుడు కూడా నా పిల్లల కన్నా ఎక్కువ నేను మిస్ అయింది, బాధపడ్డది మా మదర్ గురించి, ఆమె హెల్త్ గురించి. ఇప్పుడు మదర్ ఫాదర్ నుంచి నన్ను దూరం చేసి కొంతమంది శునకానందం పొందుతుండొచ్చు. కాకపోతే నాకు ఇంకో పెద్ద కుటుంబం ఉన్నది. ఆ కుటుంబం యొక్క బాగోగులు చూసుకోవడానికి, ఆ కుటుంబం యొక్క సమస్యలు అడ్రస్ చేయడానికి, అంటే నాతో అంత అవుతుందా అన్ని సమస్యలు అడ్రస్ చేస్తున్నా అంటే చేయలేకపోవచ్చు. కానీ నేను అడుగుతా, బరాబర్ అడుగుతా, అడిగే కాడికి అడుగుతా, వీలైన కాడికి ఈ సమస్యలు సాల్వ్ చేయడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. సో మరో కుటుంబాన్ని నేను తెలంగాణలో వెతుక్కుంటున్నా. మీరందరూ ఇంత పెద్ద కుటుంబం ఉన్నారు, టెన్షన్ పడేది ఏం లేదు. బాధ ఖచ్చితంగా అవుతుంది, కానీ అంతకన్నా ఎక్కువ ధైర్యంతో ముందుకెళ్దామని డిసైడ్ చేస్తాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి.